పివి నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయంలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ జరిపించాలని జేఏసీ చైర్మన్ మానవతరాయ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ హయాంలో నియామకాలతో పాటు వివిధ పనులలో భారీ అక్రమాలు జరిగాయని ఆరోపించారు. తప్పుడు ధృవపత్రాలతో ఒకరు ఉద్యోగం పొందడం వల్ల అర్హుడైన జగదీష్ అనే అభ్యర్థికి అన్యాయం జరిగిందని వివరించారు. ఈ అక్రమాలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. నకిలీ యూజీసీ సర్టిఫికేట్ కూడా మీకు ఆధార్ చేస్తాం. ఈ బాలాజీ నాయక్ పెట్టినటువంటి నకిలీ యూజీసీ సర్టిఫికేట్ ఫోర్జరీ ద్వారా చేసింది కాబట్టి ఈ నకిలీ సర్టిఫికేట్ దందా ఎక్కువైంది. ఆ మధ్యకాలం మరీ ఎక్కువైంది కాబట్టి ఆ దందా ఈ తయారు చేసి ఈ విధంగా ప్రతిభావంతుల జీవితాలని జగదీష్ లాంటి ప్రతిభావంతుల జీవితాలను నాశనం చేసి ఆ ముఠా ఎవరైతే ఉన్నారో ఈ బాలాజీ నాయక్ పైన తక్షణమే క్రిమినల్ చర్యలు తీసుకునే విధంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకునే విధంగా యూనివర్సిటీ యంత్రాంగం వెంటనే కూరుకోవాలి. మేము కూడా ప్రత్యేకంగా రాజేంద్ర నగర్ పోలీసులు ఫిర్యాదు చేస్తున్నాం కాబట్టి ఈ చట్ట ప్రకారం వారిపైన చర్యలు తీసుకోవాలి. కాబట్టి మళ్ళీ ఒకసారి మీకు అందరికీ పాత్రికేయ సమస్యలు చెప్తున్నాం. మా పైన తప్పుడు ప్రచారం చేసి అసత్యమైనటువంటి ఆరోపణలు చేసి నిందలేసినందుకు మాకు క్షమాపణ చెప్పకపోతే ఆర్ఎస్ ప్రసన్న కుమార్ తప్పకుండా వారం రోజుల్లో నీకు న్యాయపరంగా సివిల్ డెఫామేషన్ నోటీసులు అందబడతాయి. అప్పుడు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తుంది. ఇప్పుడు బాధితుడు ఉద్యోగం తర్వాత ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్తారు. విచిత్రం ఏంటంటే ఆయనేమో టీడీపీ నుంచి ప్రసన్న కుమార్ గతంలో టీడీపీ నుంచి పోటీ చేసిన అలంపూర్లో ఉద్యోగానికి రాజీనామా చేసి అంటే వెసులుబాటు ఎస్సీ ఎస్టీలు ఎవరైనా ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రొఫెసర్లుగా ఉన్నవాడు పోటీ చేసి ఓడిపోతే మరి తిరిగి ఉద్యోగాలకు రావచ్చు. ఇప్పుడున్న యూనివర్సిటీ అధికారులు ఏదైతే ఇలాంటి ఫేక్ మీద చాలా సీరియస్ గా వర్క్ చేస్తున్నారో దీన్ని కూడా వాళ్ళని మ్యానిపులేట్ చేయడానికి వాళ్ళ మీద నిరోధ ఆధారాలు చేసి వాళ్ళని భయపడుతూ గురి చేస్తున్నారు. అందుకే మీడియా మిత్రులు కానీ నిరోధ చేసి అన్న నేను కోరుకునేదంటే గవర్నమెంట్ తరఫున ఈ ఫేక్ నకిలీ మూటలు చాలా సీరియస్ గా మీరు ఏదైనా రెగ్యులేషన్ పాస్ చేసి వీళ్ళని చర్యలు తీసుకురా చేయండి. ఎందుకంటే విశ్వవిద్యాలయం యూనివర్సిటీకి ఎందుకు వెళ్తాం చదువుకోవాలి సర్టిఫికేట్ సంపాదించడానికి.